రచనాపరమైనటువంటి అంశాలని దృశ్యపరంగా తీసేదే సినిమా. ఆ రకంగా చూసుకుంటూ ఉన్నప్పుడు ఎక్కడ సరే కొంచెం అటు ఇటుగా ఏదన్నా కనుక జరిగినట్లయితే చాలా తీవ్ర ప్రభావం చూపిస్తుంది సమాజం మీద. ఆ వేళ ఇక్కడ శాంతి భద్రత విఘాతం కలిగే విధంగా కూడా కొన్ని అంశాలు ఉండొచ్చు ఇందులో అని అంటూ ఉన్నారు వాళ్ళు, టీడీపీ వాళ్ళు. అలా కనుక ఉంటే మేము సహించేది లేదు అంటున్నారు. లేదు, వాళ్ళు సహించేది లేదంటే మేము ఊరుకునేది ఏమీ ఉండదు. వాళ్ళు సహించేది లేదంటే మేము ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తాము. చూపించిన తర్వాత వాళ్ళు సహించేది లేదంటే దానికి లా ఉంటుంది, చట్టపరంగా పోతాం అంతే తప్ప వాళ్ళు ఆపేయమన్నంత మాత్రం ఆపేసేది సినిమా. వాళ్ళు మేము సహించం అంటే మేము ఊరుకుంటాం ఏంటి? మేము కూడా మనుషులే, ఇక్కడ ఉండేవాళ్ళే, ఇక్కడ మేము కూడా బిడ్డలే కదా, తెలుగు బిడ్డే కాబట్టి మేమేమి ఇది లేదు. చాలామంది బెంగళూరు నుంచి వచ్చి బెంగళూరు ఎందుకు అవుతాను, నాకు సంబంధం ఉంది బెంగళూరు. చాలామంది వేరే మన స్టేట్మెంట్లో చూశాను బెంగళూరు, అసలు నాకు కర్ణాటక నా వ్యాపారంగా వెళ్ళాను వస్తున్నాను. నేను పుట్టింది పెరిగింది చిత్తూరు, నేను రాయలసీమ బిడ్డని నేను కూడా, అంతే తప్ప మళ్ళీ నేను దాంట్లో షూర్ అంతే తప్ప నాకు ఇక్కడే ఓటు ఉంది, నేను ఇక్కడ ఉండేది, నేను ఇన్ఛార్జ్. అలాంటిది నన్ను తీసుకుపోయేసి బెంగళూరులో ఏదో కలుపుతున్నారు వాళ్ళు, ఎవరో చెప్పి అదంతా ఏం లేదు. నేను ఇక్కడ బిడ్డే, ఇక్కడే నేను చేస్తున్నాను 100% దాంట్లో ఉంటుంది తప్ప ఏమి వాళ్ళు అనుకున్నట్లు మేము భయపడేసి ఏదో ఆపేస్తారు చేసేస్తారు, మాకు ఆ భయాలు అవంతా ఏం లేదు. మేము వాస్తవాలు చూపిస్తాం, ప్రజలు చూస్తారు, తీర్పిస్తారు, అంతే ఫైనల్. ఎన్టీఆర్ మీద మన 2 సినిమాలు వచ్చాయి, ఒకటి కథానాయకుడు, 2 మహానాయకుడు. కథానాయకుడు గురించి అంత ఇంపార్టెన్స్ కూడా తీసుకోకుండా సైలెంట్ ఉన్న టీడీపీ వాళ్ళు మహానాయకుడు సినిమాకి వచ్చినప్పుడు దగ్గరుండి మరి వాళ్ళే టికెట్లు ఇచ్చి మరి చూసిరండి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి, ఒక రకంగా ప్రచారం సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఏ రకంగా ఆ రోజు దగ్గరుండి ఆ సినిమాని విజయవంతం చేయడానికి ప్రయత్నించారో ఇప్పుడు ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్కి దగ్గరుండి మరి ఆపటానికి ప్రయత్నాలు చేసే అవకాశాలు చాలా వరకు కనిపిస్తూ ఉన్నాయి. ఏ రకంగా ఎదుర్కోబోతున్నారు? గుడ్ క్వశ్చన్, మంచి క్వశ్చన్ అడిగారు. ఓకే, వాళ్ళు దగ్గరుండారు, చూపించినారా జనాలకి ఫ్రీ టికెట్స్ ఏమని ఎందుకు చూడలేదు ప్రజలు? వాస్తవం లేదు కాబట్టి. గుర్తుపెట్టుకోండి, అదే రేపు జరగబోయేది వాస్తవం ఉంది కాబట్టి ఎవరు అడ్డు పెట్టినా ఎవరు ఆపినా సినిమా చూసేది ప్రజలు. మీరు నేను ఇద్దరే కాదు, మొత్తం ప్రజలు చూస్తారు. ఎవరు ఒక షో కాడ గొడవ పడచ్చును, ఒకరోజు ఆపచ్చును, కానీ దానికి లా అనేది ఒకటి ఉంది, ఎవరు అడ్డుపడేదానికి లేదు. ఆ లా ప్రకారం వెళ్తాము, మనకి మొత్తం చట్టాలు అందరికీ తెలుసు, అది చట్ట ప్రకారం ఎవరు ఆపేదానికి లేదు. తప్పకుండా రేపు ప్రజలందరూ చూస్తారు. అదేవిధంగా మీరు ఇప్పుడు అడిగారు ఏమని, మహానాయకుడికి కథానాయకుడికి ఫ్రీ టికెట్లు ఇచ్చారు, ఇది చేశారు, ఎందుకు వెళ్ళలేదు ప్రజలు? ఎందుకు వెళ్ళలేదు? వాళ్ళ అభిమానం కొద్దీ ఇచ్చారు అంతేగాని ఫ్రీ టికెట్లు అంటే లోపల ఖాళీగా ఉంది వెళ్ళమని ఆవేలో కాదు. ఇక్కడ అభిమానం కొద్ది ఇచ్చినా వెళ్ళలేదంటే ఏమని అర్థం? టికెట్స్ ఇచ్చినప్పుడు ఎందుకు వెళ్ళారు సార్? వెళ్ళారు, కాకపోతే వెళ్ళలేదు. కొన్ని చోట్ల వెళ్ళారో ఏమో తెలియదు, కానీ కొన్ని చోట్లని ఇది ఎందుకు అంటే వాస్తవం ఏది ఉంటే దాన్ని గ్రహిస్తారు ప్రజలు. మీరు భోజనం పెట్టేది ఉచిత భోజనం కూడా ఈ రోజుల్లో ఉచిత భోజనం పెడతామని దానికి ఒకటి ఉంటుంది. దాని ప్రకారం మీరు ఏది వేస్తున్నారు భోజనం అనేసి అక్కడ పడేస్తే ఎవరు ఉచిత తినేవాళ్ళు లేదు. దానికి మనం ఒక గౌరవంగా భోజనం పెట్టాలి. అలా వాస్తవమైన సినిమాలు తీస్తే వాస్తవంగా ఉంటే ప్రజలు చూసి వాళ్ళే నిర్ణయిస్తారు. నేను వచ్చి డబ్బు కొట్టుకొని వేసేసి నా సినిమా అట్లుంటుంది ఎట్లుంటుంది అనేసి నేను యాడ్స్ చేసినంత మాత్రాన ఎవరు రారు. ప్రజలకి ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రజలు ఏమంత పిచ్చోళ్ళు కాదు, చాలా అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు ఉండే మీడియా చూస్తున్నారు కదా, సెకండ్స్లో నిమిషాల్లో కోట్ల మందికి వెళ్ళిపోతున్నారు, చూసేస్తున్నారు. కాబట్టి ఎవరు ప్రజలను ఆపేదానికి ఉండదు, ఆపరు, చూస్తారు. నేను మీ భద్రం, మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి. Hi everyone, I'm Nandini Rai. Please do subscribe to i5 Network. Hi guys, this is Priyanka Jalkar. You're watching me on i5 Network. For more interesting videos and film updates, please subscribe to i5 Network. Hi, this is Ramya Pasupuleti. Please subscribe to i5 Network. Please watch and subscribe i5 Network. Please subscribe to i5 Network. Hi, nenu mi Madhunandan. Please subscribe to i5 Network and please support i5 Network. Thank you.